నిన్న చూసిరు కదా బీసీలకు ఏ రకంగా గత 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయో నిన్న మీరు లెక్కలు చూసారు. ఇంకా కొన్ని లెక్కలు ఉన్నాయి. సో మరి బీసీలదేనా ఎస్సీ ఎస్టీల సంగతి ఏంది మళ్ళన్నా అని ఓ మిత్రుడు అడిగాడు. వాళ్ళ లెక్క కూడా ఉంది. ఒక బీసీలకే కాదు, మైనారిటీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు నిలువున అన్యాయం చేస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. ఈ ప్రజల సొమ్ము వాళ్ళు తినుకుంటా మేము ప్రజల్ని రక్షిస్తున్నామని చెప్పి డాంబికాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక అంశాన్ని ఇవాళ మీ ముందు పెడతా. బీసీలకు సంబంధించింది లెక్కలైతే ఇగో క్లియర్గా ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా బీసీలకు కేటాయించిన బడ్జెట్, 10 ఏళ్ళు బట్టి బీసీలకు కేటాయించిన బడ్జెట్ ఎంత, మొత్తం బడ్జెట్ ఎంత, బీసీలకు కేటాయించింది ఎంత, ఇక్కడ ఖర్చు పెట్టింది ఎంత. మొత్తం బడ్జెట్లో బీసీలకు 1% కూడా ఖర్చు పెట్టలే. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే ఇది ప్రతి 100 రూపాయలలో రూపాయిన్నర మన మొఖాన కొట్టిరు గంతే. ఇది బీసీల పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ పంపకాల్లో బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఇది. బీసీలకు డబ్బులు ఇవ్వలే. పోనీ ఎస్సీ ఎస్టీలకు ఎంత ఖర్చు పెట్టిరాయా? ఎస్సీ ఎస్టీలకు ఎంత ఖర్చు పెట్టిరు? ఇది షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటిది. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీలకు సంబంధించి 2014 నుంచి 2025 వరకు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టిరు ఒకసారి లెక్కలు చూస్తే 2014లో 14-15లో 10,484 కోట్లు కేటాయించారు. మరి బీసీలకు వచ్చేసరికి ఏమో 1,100 కోట్లు 2014-15లో, ఎస్సీలకేమో 10,000 కోట్లు పెట్టిరేంది మళ్ళన్నా అనే డౌట్ వస్తుంది. మళ్ళీ అది చెప్తా, క్లారిఫై చేస్తా. ఆ తర్వాత 2015-16లో 8,000 కోట్లు పెట్టిరు ఎస్సీల కోసం. 2016-17లో 10,000 కోట్లు, 17-18లో 14,000 కోట్లు పెట్టిరు. ఈ తర్వాత 18-19లో 16,500 కోట్లు, 19-20లో 18,000 కోట్లు, 20-21లో 20,000 కోట్లు, 21-22లో 21,000 కోట్లు, 22-23లో 33,000 కోట్లు, 23-24లో 36,000 కోట్లు, 24-25లో 33,000 కోట్లు ఎస్సీల కోసం. బీసీల కోసమేమో 2023-24లో ఎంత కేటాయించారు? 2,878 కోట్లు. 2,878 కోట్లేమో బీసీల కోసం. ఎస్సీల కోసం వచ్చేసరికి ఇదే 2023-24లో 36,750 కోట్లు పెట్టారు. సేమ్ పరిస్థితి ఎస్టీలకు కూడా. ఎస్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి బడ్జెట్లోనే ఎస్టీలకు 5,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఆ తర్వాత 15-16లో 4,619 కోట్లు ఖర్చు బడ్జెట్లో పెట్టారు. 16-17లో 6,000 కోట్లు, 17-18లో 8,000 కోట్లు, 19లో 9,000 కోట్లు, 20లో 7,000 కోట్లు, 21లో 9,000 కోట్లు, 22లో 12,000 కోట్లు, 23లో 13,000 కోట్లు, 24లో 15,000 కోట్లు, 25లో 17,000 కోట్లు. ఇట్లా వీళ్ళ బడ్జెట్ మీరు గమనించండి. పెరుక్కుంటూ ఇవాళ ఎస్టీల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల కోసం కేటాయించిన బడ్జెట్ మొన్నటి బడ్జెట్లో 17,056 కోట్లు ఎస్టీల కోసం కేటాయించారు. ఇక్కడ ఎస్సీల కోసం కేటాయించిన బడ్జెట్ ఏమో 2024-25లో 33,124 కోట్లు కేటాయించారు. మరి బీసీలకు ఎంత కేటాయించారు అంటే 2,876 కోట్లు కేటాయించారు. సో ఎందుకు మరి బీసీలకు తక్కువ కేటాయించారు? ఒకళ్ళ జనాభా దామా చూసుకుంటే ఎట్లుండాలి? తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 100కి 62%. 100కి 62% ఉన్న వాళ్ళకు 2,878 కోట్లు. ఇక్కడ ఎస్సీలు ఎవరైతే వాళ్ళు 18%గా ఇప్పుడు చెప్పబడతా ఉన్నారో వాళ్ళకు 33,000 కోట్లు. ఎవరైతే 10%గా చెప్పబడుతున్నారో వాళ్ళకు 10,000 కోట్లు, 17,000 కోట్లు ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టింది. అసలు ఏంది వ్యత్యాసం ఏంది? బీసీలకు కావాల్సింది ఇవి ఎందుకు చెప్తా ఉన్నా? ఎస్సీ ఎస్టీ సోదరులు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఎస్సీ ఎస్టీ సోదరులారా మీకు పెట్టిన దాంట్లో కూడా 80% దాటలేదు ఖర్చు. మళ్ళా మీ 20% సొమ్ము మింగుతురు. మళ్ళా మీకు సంబంధించిన ఇది ఎస్సీలకు సంబంధించి ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 2,11,050 కోట్ల రూపాయలు, అంటే 2,11,050 కోట్ల రూపాయలు ఓన్లీ ఎస్సీలకు కేటాయించబడ్డాయి. దాంట్లో పెట్టిన ఖర్చు 1,79,556 కోట్లు పెట్టినట్టుగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆ తర్వాత సోషియో ఎకనామిక్ అవుట్లుక్
ఏది గవర్నమెంట్ లెక్కల ద్వారా బయటపడ్డటువంటి లెక్క. ఇది కూడా దేనికోసం ఖర్చు పెట్టిరు? విద్య కోసం 30, ఆరోగ్యం 20, మౌలిక సదుపాయాలు 25, వ్యవసాయం 15 వంటి రంగాలకు కేటాయించబడ్డాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఎస్సీల బడ్జెట్ 33,124కు చేరింది, ఎస్టీల బడ్జెట్ 17,056కు చేరింది, బీసీల బడ్జెట్ 2,878 కాడుంది. కారణం ఏంది? సో మరి ఇక్కడ మొత్తం బడ్జెట్లో బీసీల కోసం కేటాయించింది కేవలం రూపాయిన్నర. 100 రూపాయల్లో రూపాయిన్నర వీళ్ళ కోసం కేటాయిస్తే, వీళ్ళ కోసం జనాభా దామాషా ప్రకారం వీళ్ళ కోసం ఎస్టీల కోసం 10% కేటాయించారు. ఆ తర్వాత ఎస్సీల కోసం 15% బడ్జెట్ను వాళ్ళ కోసం కేటాయించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.